హాయ్ హలో అందరికీ నమస్తే అండి. హ్యాపీ సండే. ఈరోజు మేము చిక్కుడుకాయ టమాటో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనది బాగా పండిన టమాటో తీసుకున్నాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసామండి. తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ కట్ చేసి వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని తర్వాత దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూను పసుపు వేసామండి. పసుపు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఆ తర్వాత కరివేపాకు వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకున్నాక తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకున్నామండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ముందుగానే మనం చిక్కుడుకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. సో వాటిని కూడా దీంట్లో వేసేసి ఆ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ కర్రీ అనేది ఎవరికి ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం. ఓకే అండి. తర్వాత దీంట్లో బాగా పండిన టమాటా వేస్తేనే కూరని చాలా బాగుంటుందండి. ఐ రిపీట్, బాగా పండిన టమాటాతోనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. తింటుంటే కూడా జ్యూసీగా అనిపిస్తుంది. ఓకే అండి. ఆ టమాటా వేసిన తర్వాత దీంట్లో కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకున్నామండి. తర్వాత కొత్తిమీర కొరియాండర్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఈ మొత్తాన్ని కలుపుకుంటున్నాం. నిజంగా కర్రీస్ అనేది వండడం అనేది ఒక ఆర్ట్ కదండి. ఓకే అండి. ఆ విధంగా తర్వాత కుక్కర్ మూత పెట్టేసాము. కుక్కర్ మూత వీలు తీసేసామండి. ఓకే. తర్వాత ఫైనల్గా దీంట్లో గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ చక్కగా సిమ్లో స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలండి. అంతే అండి. ఎంతో రుచికరమైన వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.